ఐశ్వర్యుడైన దేవునికి మహిమ కలుగునుగాక. మనము జ్ఞాని అయిన సొలొమోను సామెతలను చూస్తున్నాం కదా! సామెతలు 8:21లో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని అంటున్నాడు. దేవుడు తనను ప్రేమించిన వారినంట ఆస్తికర్తలుగా చేస్తాడు. ఇంకా అంతేకాదు వారి యొక్క నిధులను నింపుతాడంట. ఆయనను ప్రేమించడం అంటే ఏంటిది అనంటే, మొదటి యోహాను 4:3లో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలని మనము గైకొనాలి. మరి ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుణ్ణి ప్రేమించు వారమవుతాము. ఆయన ఆజ్ఞలు ఎందులో ఉన్నాయండి? బైబిల్లో ఉన్నాయి. మరి ఆయన ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి మనం రోజు బైబిల్ చదివి మరి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఆస్తి అనంటే ఏంటిది అనంటే, మొట్టమొదటి ఆస్తి అంటే మరణమును జయించటే గొప్ప ఆస్తి. అన్నిటికంటే నువ్వెంత ధనమన్నా పెట్టు, నీకు జీవం అనేది రాదు. ప్రాణం పోసేవారు లేరు. అంటే మరణాన్ని తప్పించేవారు లేరు. ఆ విధంగా దేవుడు ఆయన ఆజ్ఞలను పాటించే వారికి నిత్య జీవము ఇస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నింటికంటే గొప్ప ఐశ్వర్యము మన జీవితమే. ఆ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞలను గైకొంటే మరి దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. సామెతలు 8:18లో ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ఐశ్వర్యము అంటే ఇహలోక ఐశ్వర్యము దేవుడే ఇస్తాడు. స్థిరమైన కలిమియు నీతియు ఆయన యొద్దకు వచ్చి వారిని నీతిమంతులుగా చేస్తాడు. ఆజ్ఞాతిక్రమము పాపం ద్వారా మనకి అందరికీ అవ్వ ద్వారా ఆదాము ద్వారా మనందరం పాపంలోనికి వచ్చేసినాము. ఆ విధంగా మరి అన్ని మన పాపం కడగాలంటే రక్తము చిందించాల్సి వస్తుంది. అది కూడా పరిశుద్ధుడైన దేవుడు ఆయన మాత్రమే తన రక్తమును చిందించడం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసినాడు. నీతిమంతులుగా చేయడం ద్వారా మనకి స్థిరమైన కలిమి, మనకి స్థిరమైనటువంటి ఆస్తి మనకి దొరికింది. అదే నిత్య జీవము. మరి మొదటి సమూయేలు 2:8లో దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వాటిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఈ భూమి ఏ విధంగా అది శూన్యములో నిలబడి ఉంది. అది ఎవరు? గాలి యొక్క స్తంభాల మీద దేవుడు వాటిని నిలిపింది దేవుడే, యేసుక్రీస్తు వారే. అంతేగాదు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేటటువంటి కెపాసిటీ మరి మన దేవునికి ఉంది. మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకు వారిని మంటిలో నుండి దరిద్రులను ఆయన పైనకి లేవనెత్తువాడు. అంటే లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తే కెపాసిటీ కూడా దేవునికే ఉంది. ఆయన ఎందుకంటే ఆయన మన దరిద్రత అంతయు ఆయన మీద వేసుకొని ఆయన దరిద్రుడై, అంటే మన పాప శరీరాకారముతో ఆయన వచ్చి మన పాపమంతయు మన శాపమంతయు ఆయన భరించి దరిద్రుడై మనల్ని ధనవంతులుగా చేసినాడు. ఆయన యొద్దకి వస్తే, ఆయనను ప్రేమిస్తే నీకు ఈ ఆస్తి వస్తుంది. భూమి యొక్క స్తంభంలోని యెహోవా వశము, ఆయన వాటి మీద ఈ భూమిని స్థిరపరిచిన గొప్ప దేవుడు. మత్తయి 25:46 చివర్లో నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. చూడండి, ఆయన విశ్వసించువారు నీతిమంతులుగా అయ్యి నిత్య జీవానికి వెళ్ళేటటువంటి మార్గము ఆయన. నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. ఆయన మార్గంలో నువ్వు సత్యంగా నడిచిన ఎడల నీవు జీవములోనికి పోతావు. అంటే ఈ సత్యం ఏంటిది అని అంటే దేవుని యొక్క ఆజ్ఞన, అంటే బైబిల్. అది సత్యము, అది నిత్యము నిలుచును. కాబట్టి దేవుడు దాని ప్రకారము మనము దాన్ని ప్రేమించిన ఎడల మరి నిత్య జీవము పొందుతాము.
రోమీయులకు రాసిన పత్రిక 8:17లో మన పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనలో శ్రమపడిన ఎడల క్రీస్తుతో తోడి వారసులం అవుతాము. అందుకనే మనం ఈ భూలోకంలో యేసుక్రీస్తు వారు శరీరముతో శ్రమ నొందినట్టు మనము కూడా ఆయన యొక్క కుమారులు కుమార్తెలము కావాలి అని అంటే, ఆయన వారసులము కావాలనంటే ఆయన శ్రమలో పాలిభాగస్థులము కావాలా. అప్పుడే మనము ఆయన యొక్క వారసులం అవుతాం. అంటే ఏంటిదంటే ఆయన యొక్క ఆజ్ఞలను ప్రచురించటం, ఆయన యొక్క సువార్తను ప్రచురించడం, ఈ ప్రకృతికంతటికి, ఈ సృష్టికంతటికి, అందరికీ మరి మనము ప్రకటించాలని మనకొక ఆజ్ఞను ఇచ్చి ఆయన వెళ్ళినాడు. ఆయన పని చేయడమే, ఆ ప్రచురించడంలో వచ్చేటటువంటి ఆ శ్రమను మనము అనుభవించిన ఎడల మనము ఆయన యొక్క వారసులం అవుతాము. కాబట్టి అందుకనే దావీదు అంటున్నాడు కదా, నేను అనుదినము ఆయన సువార్తను ప్రకటిస్తాను అని అంటున్నాడు. మరి ఫిలిప్పు 4:19 అపోస్తుల పౌలు ఏమంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, దేవుడు మంచి ఐశ్వర్యము కలవాడు. భూమి ఆయనది, ఆకాశము, భూమి నాది, ఆకాశము నాది, నా వశము అంటున్నాడు. అది ఇవన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా ఏంటిది అని అంటే సృజించినాడు. కాబట్టి ఇవన్నీ కూడా భూమిలోనున్న సమస్తమును కూడా, ధనధాన్యములు అన్నీ, అన్ని పశువులు ప్రతి ఒక్కటి ఆయనయే. కాబట్టి ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన యొక్క ఆ దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించిన ఎడల మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి ఆయన క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆయన మరి తన కుమారుని యొక్క మరి నామమును తనకంటే హెచ్చుగా చేసినాడు. మహిమకరముగా ఆ నామముని, ఎందుకంటే మీరు యేసుక్రీస్తు నామములో నన్ను ఏదడిగితే నేను అది ఇస్తా అన్నాడు. కాబట్టి ఆయన నామము ఐశ్వర్యము కలది. కాబట్టి యేసుక్రీస్తు నందు మహిమలో మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనము ఆయనను ప్రేమిద్దాం. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట. మనము నిత్యము ఉండాలి అని అంటే మనము మరి ఆ విధంగా దేవుని వారసులమైతే ఆయన ఆస్తిలో మనకి భాగం వస్తుంది. అంటే ఆయన ఏ సింహాసనం మీద కూర్చున్నాడో తండ్రి తొడపార్శ్వమున మనము కూడా ఆ సింహాసనమును స్వతంత్రించుదుముగాక, పరలోక రాజ్యమును మనము స్వతంత్రించుకుందుముగాక, నిత్యత్వములో సంతోషింతుముగాక. ఆమేన్, 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 ఆమేన్.